హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు మా వారు షాప్ ఓపెనింగ్ అని చెప్పి మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మార్నింగ్ అయితే బయట టిఫిన్ చేసాము, దోశ అయితే తిన్నాను. ఈరోజు ఏంటో మార్నింగ్ వాకింగ్ అయితే వచ్చాను, కానీ ఆ వాచ్ పెట్టుకుందామని చూసేటప్పటికి వాచ్ ఛార్జింగ్ అయిపోయింది. ఎన్ని స్టెప్స్ వేసానని కూడా చూడలేదు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాక్ చేశాను. వాకింగ్ చేసి ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చూసారు కదా, ఏం తిన్నాను ఏంటి అనేది. సో ఫస్ట్ టైం ట్రై చేశాను పాలకూర ఉల్లికారం కర్రీ. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఒకటే రొటీన్గా పప్పు పాలకూర కాకుండా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. యాక్చువల్గా ఎలాగుంటుంది అంటే ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, ఎప్పుడూ ట్రై చేయలేదు. బాగుంటుందో బాగోదో అని కూడా అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో అయితే ఏమీ షూట్ చేసుకోలేదు, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ అంతా బాగోదు అని అనిపించింది. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగోదని అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.35 గ్రామ్స్ అయితే ఉన్నాను. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఒక 30 గ్రామ్స్ పెరిగాను, అన్ని 30. ఇంకా నా 2 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే 2 చపాతీ పాలకూర ఉల్లికారం కాంబినేషన్ అండ్ టమాటా పచ్చడి కొంచెం తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. పాలకూరలో బెనిఫిట్స్ ఏంటి ఉంటాయి అన్నీ మీకు తెలుసు కదా, ఇంతకు ముందు కూడా ఇన్ఫార్మ్ చేశాను మీకు ఆల్రెడీ. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్. కొంతమందికి ఒక డౌట్ ఉంది, అంటే పీరియడ్స్ టైంలో వెయిట్ గెయిన్ అవుతామా, స్ట్రక్ అవుతామా, తగ్గుతామా అని. అది ఫస్ట్ నుండి నాకు కూడా డౌట్ అయితే ఉండేదన్నమాట. పీరియడ్స్ టైంలో ఎలా నేను కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళేమో పీరియడ్స్ టైంలో వెయిట్ అనేది పెరుగుతాము, తగ్గము, అందుకే పీరియడ్స్ టైము అయిపోయిన తర్వాత నేను వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పీరియడ్స్ టైంలో మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ ముందు తగ్గి ఈ టైంలో పెరిగిపోవడం దానికన్నా మొత్తంగా అన్నీ క్లియర్ చేసేసుకొని వెయిట్ అయితే డైట్ చేయడం మంచిది అని అన్నారు. చాలా ఒక 2-3 వీడియోస్ అయితే చూస్తే ప్రతి ఒక్కరు కూడా పీరియడ్స్ టైంలో అయితే వెయిట్ పెరుగుతామని అన్నారు. మరి నా పరంగా నాకైతే పీరియడ్స్ టైంలో అయితే నేను వెయిట్ అనేది బాగా తగ్గుతాను అనమాట. నాకున్న ప్రాబ్లం వల్ల లేదంటే నాకు హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఎందువల్ల తెలియదు, కానీ నేనైతే పీరియడ్స్ టైంలో అయితే ఎప్పుడు వెయిట్ అనేది తగ్గుతూనే ఉన్నాను. ఇంతకుముందు చేసినప్పుడు కూడా నేను చెక్ చేసుకున్నాను, తగ్గాను ఆ టైంలో కూడా. ఈసారి కూడా నేను అదే టైంలో వెయిట్ చెక్ చేసుకుంటే ఫాస్ట్గానే తగ్గాను పీరియడ్స్ టైంలో. సో కొంతమందికి స్ట్రక్ అవుతుంది, కొంచెం మందికి తగ్గుతుంది, కొంచెం మందికి పెరుగుతుంది. అది వాళ్ళ బాడీ మెంటాలిటీని బట్టి, బాడీ అంటే ఆ టైంలో తీసుకునే ఫుడ్ని బట్టి అన్నట్లు బట్టి కూడా ఉంటుంది కదా. ఇది మీకున్న డౌట్స్ అయితే నేను ఈ విషయంలో అయితే క్లారిఫై చేస్తున్నాను. కొంతమందికి పెరుగుతుంది, కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి స్ట్రక్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా వెయిట్ కూడా స్ట్రక్ అయ్యింది. 71 బిలోకి రావట్లేదు, పెరుగుతుంది తగ్గుతుంది. మొన్న చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఏంటి నైట్ అంబల్లో మజ్జిగ కలుపుకొని తాగడం వల్ల నేను నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే ఈరోజు మార్నింగ్కి 300 గ్రామ్స్ అయితే పెరిగాను అనమాట. ఇంక ఇప్పటికి ఎంత వెయిట్ తగ్గాను ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను. కాకపోతే ఇంకా 71 ఎప్పుడు క్రాస్ అవుతానో అనేది ఇంకా తెలియట్లేదు. ఈ 73 నుండి ఈ 19 డేస్ వరకు బాగానే వచ్చింది, అంటే 18 డేస్ వరకు బాగానే వచ్చింది. 18th డే పెరగడం, మళ్ళీ 19th డేకి తగ్గుతానా, ఎంత వస్తానో చూద్దాము. ఎంత తగ్గిన అనేది లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడగాలి. యాక్చువల్గా వెయిట్ లాస్ వీడియోస్లో స్టార్టింగ్ అయితే వ్యూస్ అనేవి బాగానే వచ్చాయి. ఇప్పుడు వ్యూస్ అని బాగా తగ్గిపోయి ఎందువల్ల ఏంటో తెలియదు. ఒకవేళ నేను చేసిన డైట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే ఎందువల్ల ఏమన్నా రాంగ్ అప్డేట్ ఏమన్నా ఇస్తున్నానో మీరే నాకు క్లారిఫై చేయాలి. నేనైతే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను తీసుకునే డైట్లో ప్రతి దానికోసం కూడా నేను సెట్ చేసుకొని ఏది మంచిది, ఏది తింటే మనకి, ఏం తింటే మన బాడీ తీసుకుంటుంది, ఏం తింటే మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకునే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తూనే నేను ఫుడ్ తీసుకుంటూ మీకు అప్డేట్ కూడా ఇస్తున్నాను. మరి అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేను చేసే డైట్లో అయితే నాకు తెలిసినంత వరకు నేను ఏది మిస్టేక్ చేయట్లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నేనే ఏమన్నా రాంగ్గా తీసుకొని నేనే ఏమన్నా మీకు రాంగ్ అప్డేట్ ఇచ్చేటట్టయితే
నేను ఇప్పటికి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి 19 డేస్ అవుతుంది. 19 డేస్ హెల్తీగానే ఉన్నాను. ఏ రోజు కూడా నాకు ఏ హెల్త్ ప్రాబ్లము రాలేదు. ఓన్లీ పీరియడ్స్ టైంలో మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మిడిల్ టైంలో అయితే నేను ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. ప్రతిరోజు కూడా నేను తీసుకునే ఫుడ్ నాకు ఎనర్జీగానే ఉంది, ఏమీ ప్రాబ్లం రాలేదు. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు మెన్షన్ చేయండి, లేదు బాగానే చెప్తున్నాను అన్న కూడా బాగానే చెప్తున్నారు అక్క అని కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే అంటే ఫస్ట్ అంతా వ్యూస్ బాగా వచ్చి ఇప్పుడు వ్యూస్ అనేవి 200 కూడా దాటట్లేదు అనమాట. సో దానివల్ల ఏమనిపిస్తుందంటే నేను ఏమన్నా రాంగ్గా తీసుకొని రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా ఏంటి, వ్యూస్ అనేవి రావట్లేదు. ఇంతకుముందు బాగా చూసి అందరూ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు కమెంట్స్ కూడా తక్కువగానే వస్తున్నాయి, ఎవరో ఒకరిద్దరు పెడుతున్నారు, ఇంకెవరు కూడా పెట్టట్లేదు. అందుకనే కొంచెం ఎందుకో డౌట్ వచ్చిందనమాట. ఆ డౌట్ మీరే క్లారిఫై చేయండి, ఓకేనా. ఇంకా నా నైట్ డిన్నర్ వచ్చేసి కర్బూజా అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా కర్బూజా జ్యూస్ చేసుకొని తాగేద్దాం అనుకున్నాను, వాటర్ కొంచెం ఈరోజు తక్కువగా తీసుకున్నానని. కానీ ఫ్రూట్ పరంగా తింటేనే మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రూట్ కింద తిన్నాను. ఇంకా వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట. వాకింగ్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని కింద కూడా వచ్చాను. ఫుల్ స్వెట్ అయితే పడుతుంది. చాలాగా వాకింగ్ చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది, అలా నాకే చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా టోటల్గా 2551 స్టెప్స్, 2.1 కిలోమీటర్స్, 112 క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనమాట. హెవీగా అయితే వాక్ చేయలేదు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది, అప్పటికే 10:07 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.20 గ్రామ్స్ ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి చూసుకుంటే 150 గ్రామ్స్ అయితే తగ్గాను అనమాట. మార్నింగ్ అయితే 71.35 ఉండేదాన్ని, ఇప్పుడు 71.20కి వచ్చాను. ఇంకా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.